హాయ్ అండి. నేను మీ సర్వను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మాట మంచి మాట ఏంటిదంటే, ప్రేమ గొప్పదా పెళ్ళి గొప్పదా? దేశం మీద ఎంతోమంది గొప్పవారు చెప్పారండి. కానీ మీ చెత్తవ చెప్పే ప్రేమ పెళ్ళి విషయంలో తప్పు ఏమున్నా కామెంట్ పంపండి. మొదలే చెప్తున్నా, శాస్త్ర ప్రకారం పెళ్ళి గొప్పది, మనసు ప్రకారం ప్రేమది. ఏది తక్కువ కాదండి. కానీ పెళ్ళిళ్ళైతే 1000 మంది 100 మంది నలుగురి ముందు 7 అడుగులు వేస్తారు. కానీ ప్రేమలో ఒక్కడుగు వేసిన వారే 7 జన్మలకు తోడుంటారు. పెళ్ళిలో 7 అడుగులు వేసిన వారు 7 రోజులు కూడా కలిసి ఉండకపోవచ్చు. దాన్ని బట్టి నేను చెప్పగలిగేది ఏంటి అంటే, శాస్త్ర ప్రకారం పెళ్ళి కన్నా ఎవరు చూడని ప్రేమ గొప్పదని, అందరి మధ్య కలిపే ఈ ప్రేమ కంటే ఎవరు కలపని ఆ ప్రేమ గొప్పదని. అందుకే పెళ్ళైనాక వెంటనే నీ భర్తతోటి నువ్వు చనిపో, తన భార్యను చేసినాం కదా అని చెప్తే తన భార్య చనిపోతుందా అండి? అదే భార్య కోసం భర్తను చనిపోమంటే ఆ క్షణం చనిపోతాడా? ఆ నిమిషం ఆ ఇద్దరి మధ్యలో అంత ప్రేమ ఉంటుందా అండి? అదే ప్రేమికులైతే ఆ క్షణం చనిపోతారండి. కలిసి చనిపోతారు, కలిసి బతుకుతారు, అడుగు తింటారండి. ఆ బిడ్డను నేను గొప్పవారికి ఇచ్చిన, నా అల్లుడు చిన్న చూపు చూస్తుండు, నా విలువ తీస్తుండు అని పిలిచి పంచాయతీలు పెడతారండి. అదే ప్రేమించిన వారైతే వాళ్ళు ఎలాగో పోని మనకేంది అని అశ్రద్ధ చేసిన వాళ్ళు ఏదో ఒక పని చేసి అడుక్క తిన్నా వెనుక వారికి తెలనీయకుండా అడుక్క తింటారండి. అందులో ఏం గొప్ప అండి? ప్రేమ. పెళ్ళి అనేది 10 మందిలో ఒక బంధనం తప్ప ప్రేమ లేని పెళ్ళి గొప్ప కాదండి. పెళ్ళి అయినా ప్రేమ లేకపోవడం అది గొప్ప కాదు. అందుకే ప్రేమే గొప్పదండి. పెళ్ళిని నేను తప్పు పట్టట్లేదు. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పరువు కోసం చేసే పెళ్ళి అదైతే గొప్పది కాదు. నిజంగా ప్రేమించుకున్నవారు మీరు పెళ్ళి చేయకపోయినా, చిదిరించుకున్నా, కొట్టినా, చంపినా, వాళ్ళు బతికున్నా, మీరు విడదీసినా వాళ్ళ మనస్సు ఒకటిగా ఉంటుందండి. పెళ్ళికి ప్రేమకు అర్థం ఇదే. పెళ్ళైన వెంటనే భార్యాభర్తలు చనిపోమంటే ఎవ్వరి కోసం చనిపోరు. అదే ప్రేమికులైతే మీరిద్దరూ కలిసి సావండి అంటే వెంటనే చనిపోతారు. ఈ రెండిటి మధ్యలో మీ సత్తవ్వ చెప్పింది ఏంటంటే, పెళ్ళి తప్పని చెప్పట్లేదు, ప్రేమ లేని పెళ్ళి తప్పని చెప్తున్నా. పెళ్ళైనా ప్రేమ లేకపోవడం తప్పని చెప్తున్నా. అందుకే ప్రేమించే వారిని విడదీయకండి, ప్రేమించే వారిని బతకనివ్వండి, చంపేయకండి. ప్రేమ ఒక భార్యాభర్తల బంధంలోనే కాదండి, ఎటు వారిపై ఎవరూ ప్రేమ చూపించినా కానీ అనుమానం లేకుండా, కువారం లేకుండా ఎవ్వరూ ప్రేమ ఉన్నా వాళ్ళ స్నేహమైన మంచితనం ఎప్పటికీ కొనసాగాలండి. అందుకే మీరు మంచిగుంటే ప్రేమగా చూపించడం, చెడిపోతే మీతో సంబంధాలు వదులుకునేది ప్రేమ కాదు. అదే భార్యాభర్తలైతే భర్త సంపాదిస్తేనే భార్య ఉంటుంది. వాడు నిన్ను సాధలేడు, నువ్వు వాడితోటి ఎలా బతుకుతావు, వదిలేయని నలుగురు చెప్పంగానే పట్టుకుంటుంది. అదే ప్రేమించిన అమ్మాయి వాడి కోసం నేను సత్తా, నువ్వు నన్ను ఏం చేసినా చచ్చిపోయినా పర్వాలేదు, అతడే నాకు కావాలంటుంది. అందులో కూడా ప్రేమనేనండి. మరి ఏంది సత్తవ్వ, ప్రేమకు ఇంత విలువగా చెప్తున్నావు? కొంపదీసి నువ్వెవరినైనా ప్రేమించావా అని మీకు డౌట్ రావచ్చండి. కాదండి, నేను నా భర్తనే ప్రేమిస్తా. ఎందుకంటే ఆయన నువ్వు ఎందుకు చేసుకున్నావు? చిన్న పిల్లగాళ్ళలాగా చాలా కొజ్జోడు, సుండోడు అని మా వాడలనే చెప్తారండి. అయినా నాకు అవన్నీ ఏం కనబడాయి. చిన్న పిల్లగాడు కదండి, నేను ఎన్ని కోపంగా మాట్లాడినా పట్టుకోడు. సత్తవ్వ సత్తవ్వ అని పిలిచి
ఎంత సిదురుకున్నా ఎంత కోపానికి వచ్చినా సత్యవాన్ని పిలిచేసరికి కరిగిపోతానండి. మరి అది ఏంటండి, ప్రేమ కాదా? అందుకే పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ. పెళ్ళి కాకముందు ప్రేమించిన వారిని విడతీయద్దు. ఎన్ని బంధుత్వాల కన్నా ప్రేమ ఉన్న బంధం చాలా గొప్పదని మీ సత్తవ్వ చెప్పింది. ఇందులో అర్థం ఎవ్వరూ తప్పు పట్టద్దండి. బాయ్ అండి.